कल रात को ये गुड़ी में चोरी हुआ। तो चोर जब आया तो पहले मेरा दरवाज़ा खटखटाया। दरवाज़ा खटखटाने के बाद मेरा बाहर से गेट लॉक कर दिया। जब गेट लॉक करके आया तो हुंडी तोड़ने लगा। जब हुंडी तोड़ा फिर सबको मैं कॉल किया। जो इधर का अयप्पा स्वामी का सेवक है उसको कॉल किया, कॉल नहीं उठाया। तो एक कृष्णा नाम का एक व्यक्ति कॉल उठाया। कॉल उठाने के बाद वो रिप्लाई दिया। रिप्लाई के बाद पुलिस आया। पुलिस आने के बाद तब तक में वो चोर गया, हुंडी टूट गया। फिर उधर शिवालय में गया, शिवालय का हुंडी तोड़ा। फिर पैसा वैसा पूरा ले गया। तो पुलिस आया, उसमें बात हुआ क्या कैसे हुआ, फिर वो जैसा हुआ बस इतना। बस वो मिनिमम पैसे में हिसाब से 50-60 हजार है। और वो थैले में पैसा ले गया। స్వామి శరణమయ్య. సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో నిన్న రోజు రాత్రి అంటే ఇక్కడ ఆలయంలో దొంగలు పడడం జరిగింది. ఆలయానికి ప్రాగ్భాగంలో ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ద్వారం ఉంటుంది. ఆ ద్వారం నుండి దొంగలు లోపలికి వచ్చి మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ ద్వారాన్ని గడ్డపార దాంతో కొంచెం ధ్వంసం చేసి లోపలికి వచ్చి ఈ ఆలయ భాగంలో ఉన్నటువంటి హుండీని ఒక ఇనుప కడ్డీతో పంపి ఆ కడ్డీలో ఉన్నటువంటి డబ్బును వితరణ చేయడం జరిగింది. అట్లాగే ప్రత్యేకంగా కూడా స్వామివారికి వెండి యొక్క కనులు, చిన్న చిన్న ఆభరణాలు అనేటువంటివి బీరువాలో భద్రపరుస్తుంటాం. ఆ బీరువాలో భద్రపరిచినటువంటి ఆభరణాలు వాళ్ళు దొంగలించడం జరిగింది. ఇక్కడనే కాకుండా ఈ మీద ఉన్నటువంటి హుండీని ధ్వంసం చేశారు, పైన ఉన్నటువంటి హుండీని ధ్వంసం చేశారు. రామాలయ భాగం లోపలికి అడుగు పెట్టలేదు, బయట సంచారం చేసి అయ్యప్ప గుడిలో పెట్టారు. ఈ ఆలయంలో ప్రతి సోమవారం నాడు కూడా హుండీ లెక్కింపు ఉంటుంది కాబట్టి సోమవారం నాడు తీసేస్తాం. సోమవారం నుంచి మళ్ళీ సోమవారం వరకు భక్తులు వచ్చినటువంటి అందులో హుండీలో వచ్చేటువంటి కానులకు అలాగే ఉంచుతాం. సుమారుగా వెండి ఆభరణాలతో పాటు కొద్దిపాటి వెండి ఆభరణాలు, దానితో పాటుగా హుండీలో ఉన్నటువంటి డబ్బులు సుమారుగా 15 నుంచి 20 వేల వరకు ఈ శివాలయ భాగంలో ఉన్నటువంటి డబ్బులు దొంగలించడం జరిగింది. అటువంటిదే కాకుండా పైన భాగంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆలయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి గేటును తీసి ఆలయంలో ఉన్నటువంటి ఇనుప కడ్డీతో హుండీని ధ్వంసం చేయడం జరిగింది. ఆ హుండీని ధ్వంసం చేస్తున్నప్పుడు ఆలయంలో కొత్తగా వచ్చినటువంటి అర్చకుడు లోపల భయంతో ఉన్నటువంటి శబ్దంతో 100కు కాల్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అట్లాగే ఆలయ కమిటీ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ద్వారా పోలీసులు వెంటనే చాకచక్యంగా